నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ శ్వేత గంగాధర్. ఈ రోజు అయితే చాలా విషయాలు మాట్లాడుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ మరియు పబ్లిక్ స్పీకర్ రజనీ రమ గారు ఉన్నారు. ఒక్కసారి వారి మాటలు తెలుసుకుందాం. మేడం నమస్తే. మేడం నమస్తే. మేడం ఫైనల్లీ ఏదైతే విజయవాడకు సంబంధించి అమ్మవారి ఆలయంలో ఏదైతే వాష్రూమ్స్ ఉంటాయో అందులో ఒక యువకుడు చేరి కొన్ని అశ్లీలమైన ఫోటోలు వీడియోలు తీయడం అయితే జరిగిందని చెప్పేసి చాలా వరకు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలు ఎందుకు ఇలా అబ్బాయిలు తయారవుతున్నారు? జులాయితనం, చిల్లరతనం, ఏం చెప్పాలి. దైవ సన్నిధిలో కూడా బుద్ధులు అలా ఉన్నాయంటే మనం ఒక టెంపుల్ ఎక్కడెక్కడ తిరునాళ్ళ మాదిరి జరుగుతుంది, క్యూ కట్టి జనం అందరూ వెళ్తున్నారు దైవ దర్శనం కోసం. ఒకడు ఏం చేస్తున్నాడు, క్యూలో ముందున్న అమ్మాయిని టచ్ చేస్తున్నాడు. మనకి వైరల్ అయింది, అది గుర్తుందా? అట్లానే అంటే గుళ్ళో టెంపుల్స్ దగ్గర కూడా వాళ్ళ బుద్ధులు అలా ఉన్నాయి. అంటే నువ్వు దేవుడి మీద భక్తితో రాలేదా? ఈ జనం ఉంటారు వచ్చి టచ్ చేయొచ్చు అని చెప్పి వస్తున్నారా? ఇదేం పద్ధతి? అక్కడ చూసిన వాడిని చూసినట్టు వాడిని అరెస్ట్ చేయాలి, చేసి జనం ముందు బాగా చెతక్కొట్టాలి, తర్వాత అరెస్ట్ చేయాలి. అప్పుడు బుద్ధి వస్తుంది వాళ్ళకి. అంటే ఇప్పుడు నిన్న మొన్న కూడా మనకి హైదరాబాద్లో ఒకటి కేసు నడుస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఒక పాత్ ఉంటుంది ఓన్లీ వాకింగ్ చేసే వాళ్ళకి. మనకి ఇటు సైడ్ ఎక్కడంటే కోకాపేట, మనంతా హైటెక్ ఆఫీసులు కంపెనీస్ ఉంటాయి ఆ సైడ్ అంతా. అక్కడ ఒక చోటే ఉంటుంది, ఒక 2 కిలోమీటర్స్ అట్లా ఉంటుంది. అక్కడ ఒక అమ్మాయి నార్త్ ఇండియన్ రెగ్యులర్ జాగింగ్కి వస్తుందట. వస్తుంటే ఈ అమ్మాయిని చూసి వాడు పక్కకెళ్ళి ఏదో చేసుకొని వస్తాడట. ఈ అమ్మాయి ఏం చేసింది, వాడు వెనక నుంచి వీడియో తీసి వైరల్ చేసింది. ఇక్కడ సెక్యూరిటీ సేఫ్టీ లేదా అని హైదరాబాద్ని ప్రశ్నిస్తోంది. అంటే ఇక్కడ కాదు అక్కడ కాదని నీ నీచపు చేష్టలన్నీ ఇలాగ ఎందుకు చూపిస్తున్నారు సమాజానికి? మీ మీ బుద్ధులు బయటకు ఎందుకు చూపిస్తున్నారు? ఏదన్నా ఉంటే ఇంట్లో పడి ఏడవండి, బయటకు వచ్చి పరువు తీయడం ఎందుకు? మన ఊరి పరువు, మన స్టేట్ పరువు ఇలాగేనా చేసేది? ఇప్పుడు గుళ్ళల్లోకి కూడా దాపరించారు వీళ్ళు. అంటే ఎక్కడ సేఫ్టీ లేదా ఆడపిల్లకి? ఇప్పుడు ఒక జాగింగ్ చేసుకోవడానికి లేదు, ఒక వాకింగ్ చేసుకోవడానికి లేదు, ఒక గుడికి వెళ్ళడానికి లేదు, ఒక ఇన్స్టిట్యూట్కి వెళ్ళటానికి లేదు, ఒక ఉద్యోగానికి వెళ్ళటానికి లేదు. ఏంటిది? అలాంటి వాళ్ళని ఏం చేయాలి? అలాంటి వాళ్ళకి కఠినంగా శిక్షలు ఉండాలి. అసలు అసలు వాళ్ళకి స్పెషల్ చట్టాలు ఉండాలి ఇలాంటి వాళ్ళకి. అది ఏంటంటే కొట్టరు తిట్టరు, మనల్ని ఏం చేయరు, ఒక హెరాస్మెంట్ లాగా, మానసికమైనటువంటి టార్చర్ లాగా ఉంటుంది వాళ్ళతోటి. ఏం పనులు ఇవి? వీడియోలు తీయడం ఏంటి, మళ్ళీ దాంట్లో మీడియాలో పెట్టడం ఏంటి? ఈ చేష్టలు ఎందుకు పెడుతున్నారు? బ్లాక్మెయిలింగ్ కోసమా? ఈజీ మనీ కోసమా? అయితే ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఇవాళ రేపు ఇలాంటి పనులు చేస్తున్నారు కాబట్టి ఇలాంటి వీడియోలు ఎక్కడైనా వైరల్ అయితే భయపడటం కాదు ఫస్ట్ చేయాల్సింది, దాన్ని తీసుకెళ్ళి కంప్లైంట్ ఇవ్వడమే. కంప్లైంట్ ఇచ్చి వాడిని పట్టించాలి, వాడిని అరెస్ట్ చేయించాలి. లేకపోతే పెచ్చిమీరిపోతాయి, ఇలాంటివన్నీ కూడా బాగా పెరిగిపోతాయి సమాజంలో. వాడు ఒక కనకదుర్గమ్మ గుడి, ఇంద్రకీలాద్రి అంటే అసలు ఎంత పవిత్రమైనది, అది ఒక శక్తిపీఠంతో సమానం. అటువంటిది అక్కడ నువ్వు వెళ్ళి లేడీస్ బాత్రూమ్ వైపుకి వెళ్ళి నువ్వు వీడియోలు తీస్తావా? మరి అక్కడ సెక్యూరిటీ వాళ్ళు ఉన్నారు, చితక్కొట్టారంట, అది వేరే విషయము. మరి అక్కడ అట్లాంటి సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయి? ఇప్పుడు లేడీస్ బాత్రూమ్ వైపు వీడు వెళ్తున్నాడు అని అంటే నన్ను అడిగితే అక్కడ కూడా సెక్యూరిటీ ఉండాలి. ఒకళ్ళు నువ్వు ఇక్కడికి ఎందుకు వస్తున్నావురా అని అడిగేటట్టుగా ఉండాలి. మరి ఇంకెక్కడికి అక్కడ సెక్యూరిటీ టైట్ చేసుకోవాల్సిందే. మరి స్త్రీలకి అబ్జర్వ్ చేస్తారా ఇక్కడ టెంపుల్లో కూడా అలాంటి సెక్యూరిటీ లేకుంటే బయట మరి ఎలా ఉంది? అసలు సెక్యూరిటీ ఉంటుంది. నాకదే చెప్తున్నా, ఈ కనకదుర్గమ్మ గుడిలో సెక్యూరిటీ వాళ్ళు ఎంత పొగరబట్టి ఉన్నారంటే విన్నా కూడా నాకేం భయం లేదు. ఎంత పొగరబట్టి ఉంటారంటే దైవ దర్శనం కోసం వెళ్తుంటే మంచి మర్యాద లేకుండా మీద చేతులేసి తోసేస్తుంటారు. ఒక ఆవిడైతే పడబోయింది కూడా పాపం. వయసు చూడరు, అసలు ఇంకేమీ ఉండదన్నమాట, తోసేయటమే. తోయడం ఏంటి? మరి ఇప్పుడు ఇక్కడ ఎలా జరుగుతున్నాయి? ఏం చేస్తున్నారు అదే సెక్యూరిటీ వాళ్ళు? మరి ఇక్కడ ఏం చేస్తున్నారు? వాడు ఎవడో బాత్రూంలోకి దూరి వీడియోలు తీసే వరకు ఏం చేస్తున్నారు? సెక్యూరిటీ అంటే కేవలం ఆ క్యూల దగ్గరేనా? మొత్తం కొండ మీద అన్ని చోట్ల ఉండాలి కదా. అన్ని చోట్ల కూడా పర్టికులర్ ఏరియాస్లో సెక్యూరిటీ ఉండాలి కదా. ఇంకా అక్కడ ఉపగుడులు ఉన్నాయి, ఉపదేవాలయాలు ఉంటాయి. అక్కడ ఉన్నప్పుడు అందరూ ఇక్కడ దర్శనం అయిన తర్వాత అవన్నీ కూడా దర్శనం చేసుకుంటూ ఉంటారు. ఎక్కడికి వెళ్ళిన డబ్బులు డబ్బులు డబ్బులు. తీర్థం ఇవ్వాలంటే మనం అక్కడ డబ్బులు వేయాలి, కుంకుమ మనకి ఇవ్వాలంటే డబ్బులు
ఇంకోటి పువ్వు ఏదన్నా అడగాలంటే డబ్బులు. అరే భగవంతుడికి వేసి తీసిన నిర్మాలిన్యం అంటారు దాన్ని అంతటనే. భక్తులనే వాళ్ళు వెళ్ళి ప్రసాదంలాగా చేయి చాపి ఇవ్వండి అని అడిగితే ఇవ్వాలి. భక్తులనే వాళ్ళు అది అడగకపోతే వాళ్ళు ఏం చేస్తారు, సాయంత్రానికి ఏ చెట్టులోనో ఏ బావిలోనో వేస్తారు. అంతే కదా. అడుగుతున్నారు కాబట్టే కదా మీరు డబ్బులు వసూలు చేస్తున్నారు. మరి వాళ్ళు కానీ అడగకపోతే మీరు అవి తీసుకెళ్ళి నిర్మాలిన్యాన్ని ఎక్కడ వేయాలి అక్కడ వేస్తారు. అర్థమవుతుందా. ఎవరు అడగకపోతే అది వేస్టే. అడుగుతున్నారు కాబట్టి వీళ్ళు డబ్బులు దోచుకుంటున్నారు. భక్తులు అనేవాళ్ళు కూడా అడక్కండి. ప్రసాదం అంటే ఏంటి, అడగకుండా వాళ్ళు చిటికడ వేస్తారు ఏదో ఒకటి. కుంకుమ పువ్వ, దేవుడికి పెట్టిన ఏదైనా వంటకం పదార్థమా, ఏదో ఒకటి, పులిహోర, అవి అమ్ముకుంటారు ప్యాకెట్లు వేసి. చాలా గుళ్ళల్లో జరుగుతుంది, ఇక్కడ ఒక్క చోటే కాదు. మరి భక్తులకి మీరు ఏమి ఇస్తున్నారు? పాపం భక్తులు ఎన్ని కొబ్బరికాయలు, పళ్ళు, పువ్వులు, చీరలు, డబ్బులు, ఆ హుండీల్లో డబ్బులు, ఇంకా మొక్కుబళ్ళు ఉంటే ఇంకేమేమో తీసుకొచ్చి చేస్తూ ఉంటారే, ఆ భక్తులకి మీరు ఏమి ఇస్తున్నారు? చిటికెడు ప్రసాదం పెట్టరు మీరు, అది పొట్లాలు కట్టి మీరు అమ్ముతారు దాన్ని 20 రూపాయలు 40 రూపాయలు అని చెప్పి. అదంతా కూడా దేవుడికి నివేదన చేసిన ప్రసాదమేనా? నివేదన చేయనప్పుడు అది ప్రసాదం ఎలా అవుతుంది? దేవుడికి ముందు పెట్టి కర్టెన్స్ అన్నీ మూసేసి వాళ్ళ గాయత్రి మంత్రాలు అవన్నీ జపిస్తూ వాళ్ళకి భగవంతుడికి నివేదన చేస్తారు లోపల. చేసినప్పుడు ఆ పవిత్రమైనటువంటి ప్రసాదాన్ని బయటకు తీసుకొచ్చి తలోకంతా పెట్టండి, ఎంత ఉంటే అంత పెట్టండి. దాన్నేమో వాళ్ళే తినేస్తారు, లోపల వాళ్ళే పంచుకుంటారు. ఈ ప్యాకెట్లు కట్టిందేమో బయట డబ్బులకి అమ్ముతారు. దాన్ని ప్రసాదం అని ఎలా అంటారు? ఆ పులిహార మీరు ఇంట్లో చేసుకుని తినలేరమ్మా, ఆ లడ్డూలు మీరు స్వీట్ షాప్లో కొనుక్కుని తినలేరా? కాకపోతే ఏంటంటే ఆ స్థలంలోకి వెళ్ళాం కాబట్టి అంతా కూడా భగవంతుడు అనేవాడు ఉంటాడు కాబట్టి అనే భావన చేసి దాన్ని ప్రసాదంగా భావించి కొనుక్కొని తింటున్నాం. నిజమైన ప్రసాదమేనా అది? మరి ఈ విషయాలు ఎలా ఉన్నప్పుడు మరి ఇక్కడ సెక్యూరిటీ దగ్గర మీరు ఏం చేస్తున్నారు? ఇక్కడేనా మీ ఏకాగ్రత అంతా? ఇక్కడే, అక్కడ లేదు. కొన్ని చోట్ల ప్రసాదం పెడుతున్నారు, నేను కాదని అనటం లేదు. ఒక పక్కన ఆ ప్రసాదం ఎంత ఇవ్వగలుగుతారో అంత క్యూలో ఇస్తూ ఉంటారు, అప్పుడప్పుడు దొరుకుతుంది, నేను కాదనట్లేదు. కానీ మెయిన్గా చెప్పాల్సి వస్తే చాలా గుళ్ళల్లో ఇలా జరుగుతూనే ఉంది. అసలు సెక్యూరిటీ ఉండాల్సిన చోట సెక్యూరిటీ ఉండటం లేదు, అసలు పద్ధతులు ఉన్న చోట ఉండవలసిన చోట పద్ధతులు ఉండటం లేదు. ఎంతసేపు వాళ్ళ కాన్సన్ట్రేషన్స్ అన్నీ ఇటుంటాయి. సెక్యూరిటీ వచ్చిన భక్తులను తోసేయడం, అమ్మ కొంచెం తులసి మాల, ఈ పువ్వుల మాల అమ్మవారికి ఇవ్వమ్మా అని వాళ్ళనే అడుగుతారు. ఎందుకంటే అక్కడే ఉంటారు వాళ్ళు. తీసుకోరు, వేయరు, ఇట్లా లాక్కుని పక్కన బారేస్తారు. ఎన్ని గుళ్ళల్లో చూసాం ఇలాంటివి. నాకే జరిగింది, నాకే ఎన్నోసార్లు జరిగింది. అలాంటప్పుడు అసలు ఉండవలసిన దగ్గర శ్రద్ధ ఏది, అసలు ఉండవలసిన దగ్గర సెక్యూరిటీ ఏది లేదు. కాబట్టి ఇదంతా నిర్లక్ష్యమే కారణం. ఇలాంటి వాళ్ళ ఇక్కడ కూడా అందరినీ చెక్ చేసి పంపిస్తూ ఉండాలి. చాలా దేవస్థానాల్లో చెక్కింగ్లు ఉంటున్నాయి. మరి ఇంద్రకీలాద్రి మీద కూడా అలాంటి చెక్కింగ్లు పెడితే మంచిదే. ఇంకా ఒకవేళ ఉంటే కనుక ఇంకా కూడా టైట్ చేయాలి సెక్యూరిటీని. అసలు ఆడవాళ్ళ వింగ్ వైపు మగవాళ్ళు ఎందుకు వెళ్ళాలి అనే దగ్గర ప్రత్యేకంగా ఆ పాయింట్ దగ్గర సెక్యూరిటీ వాళ్ళు ఉండాలి. ఇంకా టికెట్స్ ఇస్తారు కదా, ఆ టికెట్స్ దర్శనం టికెట్లో లేకపోతే లడ్డు టికెట్లో ఏదో ఉంటాయి, అక్కడ సెక్యూరిటీ ఉంటారు. ఎందుకమ్మా అక్కడ ఎందుకు తెలియదు, ఎందుకు ఉంటారు. ఉండవలసిన చోట లేరు. కాబట్టి ఇది వాళ్ళు దేవస్థానం వాళ్ళు కాస్త దృష్టి పెట్టింది ఈ విషయాల మీద. ఎందుకంటే చెడ్డ పేరు వస్తుంది. అవును, ఎక్కడెక్కడి నుంచో అమ్మవారిని చూడటానికి భక్తులు వస్తారు. పాపం వాళ్ళు ముడుపులు కడతారు, మొక్కుకుంటారు, మొక్కులు తీర్చుకుంటారు, ఎన్నో భగవంతుడికి తీసుకొస్తూ ఉంటారు అమ్మవారికి. కాస్త కనికరం చూపించండి భక్తుల మీద, వాళ్ళకి సౌకర్యాలు చేయండి. అది భక్తులు ఎంతో ప్రయాసకు ఓర్చి వస్తారు కదా, వాళ్ళకి కాస్తంత ఉపశమనం కలిగించండి. పాత రోజుల్లో కాస్త కూర్చోడానికి ఉండేది, ఇప్పుడు ఎక్కడ కూర్చోడానికి సరిగ్గా ఏమీ లేనట్టే అనిపిస్తుంది. మొన్న ఆ మధ్య ఒకసారి నేను వెళ్ళాను, కూర్చోడానికి సరైన ప్లేస్ దొరకల. అక్కడ చెట్లని అవని ఇవన్నీ ఉండేవి గతంలో, ఇప్పుడు అట్లా ఏమీ లేదు, అంతా మారిపోయింది. ఓకే, వాళ్ళ సౌలభ్యం కోసం ఏమైనా చేసుకుంటారేమో కానీ ఇంకా కూడా భక్తులకి సౌకర్యార్థం ఎన్నో సౌకర్యాలు వాళ్ళు చేయాల్సింది ఉంది.
ఆ వైపుగా దృష్టి సారించమని నేను విన్నవించుకుంటున్నాను. రైట్, థ్యాంక్ యూ సో మచ్ మేడం, మంచి ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకున్నారు. సో చూసారు కదా, ఇది ఇవాళ ఎపిసోడ్. మరో ఎపిసోడ్తో మళ్ళీ ముందుంటాను. అప్పటిదాకా కీప్ వాచింగ్ హిట్ టీవీ. నమస్తే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.